నువ్వు కూడా రాయి మరి. నేను నీకంటే చిన్నోని భయ్యా. ఓహో, అలా కూడా ఉంటుందా? అయిందా? నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయొచ్చా? ఏదో శాస్త్రం అని కొంచెం రాశాను. ఇప్పుడు వీళ్ళని ఒళ్ళంతా నూనె రాసి మర్దన చేశాక నలుగు పెట్టి ఒలిచాక. ఏంటి ఒలిచేది? నా చర్మమా? కాదు, నలుగు. నలుగెలా ఒలుస్తారు? పామి పామి ఒలుస్తారులే. నువ్వు కుదురుగా ఉండు భయ్యా. కానివ్వండి అయ్యా, నిగనగా మెరిసేలా మర్దనా చేయండి. అలాగే సార్. అన్నయ్య, నేను వచ్చేయాలా? నువ్వు వద్దులే, వాళ్ళు చేస్తున్నారుగా. సార్, ఏంటి సార్ ఇది? నేనేమైనా కుస్తీ పోటీలకు వెళ్తున్నానా? ఇలా డ్రమ్ములు నూనె రాసి కొట్టిస్తున్నారు. పందిట్లో నెగనెగ మెరవాలి కదయ్యా. ఏం మెరవడమో, ఒలిసి మార్దన చేసేలా ఉన్నారు. బాడీ పీస్కి అబ్బో సరుడు పిండి చేస్తున్నారు సార్ ఇక్కడ. టక్కు టక్కున అబ్బో ఎముకలు ఎరిసేస్తున్నారు సార్ ఇక్కడ. సార్ సార్, మీకు దండం పెడతాను సార్. నిల్చుని వదలలేదు కదా సార్. ఈ మసాజ్ ఆపమానండి సార్. అబ్బో సార్, ఈ మసాజ్ ఆపమానండి సార్. అబ్బో అయ్యా అయ్యా అయ్యా, వీళ్ళ నొక్కులకి నేను హరి అన్నట్టున్నాను సార్. అయిపోయింది సార్, లాస్ట్ రౌండ్. ఏంటి లాస్ట్ రౌండా? ఫస్ట్ రౌండ్ చేసింది చాలు. మేడ ఇరవాలా సార్? ఏమయ్యా, విరవండియా, విరవండి. ఏంటి ఇరిసేది? నా మేడ, నీ సొమ్మే పోయింది. ఇరవండి అంటున్నావు. విరిస్తే కోడి పిల్లలు కళ్ళు తేలేసి కాళ్ళు ఆడిస్తూ పైకి పోతా. ఇదిగో, ఏంటయ్యా అప్సెక్కిన పాటలో అలా మాట్లాడుకో. ఇక చాలా ఆపండి అయ్యా, మంగళ స్నానం ఏం చేసేయండి. అమ్మయ్యా, బతికిపోయినా. అమ్మా, సార్ చాలు సార్, అయిపోయిందయ్యా. చాలు. చంద్రలేఖ, కాబోయే శ్రీవారికి నామాలు దిద్దు. అమ్మా దేవకి వచ్చారా? రారేమో అనుకున్నాను. భలేదానివే, నన్ను పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ప్రేమగా పిలిచే లేఖ పెళ్లికి రాకుండా ఎలా ఉండగలను? ఏమా లేఖ, బాగున్నావా? బాగున్నాను కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను పెద్దమ్మా. చాలా అందంగా కనిపిస్తున్నావమ్మా. పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి కూతురికి పెళ్లి కళ రాకపోతే ప్రేత కళ వస్తుందా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తప్పు కదూ. ఆవిడతో నీకెందుకులేమ్మా, వదిలే. మొత్తానికి ఒక ఇంటి దాని అవుతున్నావు. అన్నిటికీ కళ్యాణ ఘడియలు రావాలి అంటారు. ఇవాళకి ముడిపడిపోతుందన్నమాట. చాలా సంతోషంగా ఉందమ్మా. నీకెందుకు సంతోషంగా ఉండదు? ఉంటుంది. నా బతుకి అర్థం లేకుండా అవుతుంది. కంగ్రాట్స్ లేకక్క. థ్యాంక్ యూ. అత్తారింట్లో అణకువగా మసులుకోవాలి. పుట్టింటికి ఏం పెంపకం పెంచారు అన్న చెడ్డ పేరు రానివ్వకూడదు. అత్తారిల్లేంటి అత్తారిల్లు? ఇదే పుట్టిల్లు అత్తారిల్లు. ఓ, పెళ్ళవగానే మేం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? నేను మా వారు కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారా?
నీకేమైనా అభ్యంతరమా? వారు మా వారి కిందే పనిచేస్తారు కదా, అందుకనే అలా అందమ్మా. నీవారేంటి నీవారు? మా బావ. ఏ అక్క? అంతే అంతే. అమ్మా, పెళ్లి కూతుర్ని చూడాలని వచ్చావు, చూసావు కదా, పద. అది కదే. ఏది కాదు, ఏమీ లేదు, పద రామ్మా, రా. ఆ తెక్కలోడు ఎక్కడికి మాయమైపోయాడు? అదే అర్థం కావట్లేదు. బావా, అదిగో ఆకాష్ రెయిన్ కోట్ వేసుకుని వెళ్తున్నాడు. వారిని ఎంత తెలివి. పద, మనం కూడా అదే గెటప్లో ఫాలో అవుదాం. పద. భగవంతుడు కరుణామయుడు, ఎవ్వరికీ అన్యాయం చేయడు. అందుకే నాకీ సౌకర్యం కలిగించాడు. మంజు, భగవంతుడు మన యందు దయామయుడై ఉన్నాడు. పెళ్ళికి బై. మనం కలుసుకుందాం త్వరలో. ఈ ఎదవకి ఈ ఫుల్ రెయిన్ కోట్ చాలా సూపర్ గా ఉంది. చనిపోయిన జీవకణాలకు తిరిగి జీవం పోసేలా ఉంది. ఏదో తెలివితేటలని ప్రదర్శిస్తున్నాడు. ఏ కీలుకా కీలు ఇరిసేళ్ళండి. అదెలాగూ తప్పదుగా. ఏదవ సూపు ఆడుని. ఆడు కోట్లో ఉంటే మనం కనుక్కోలేమని ఎంత తేమాగా ఉన్నాడో చూడు. మనం వెనకాల వెళ్ళి ఒక్క దులుపు దులుపుదాం. హ్మ్? ఒట్టి తెంగరోల్లా ఉన్నారు. ఆదిత్య గారు కాపులాకి పంపిస్తే పూర్తిగా పూజలో ఇన్వాల్వ్ అయిపోయారు. నా తెలివితేటలు అంచనా వేయలేకపోయారు. త్రిమూర్తులు వాచ్మ్యాన్ రూపంలో వచ్చి ఈ కోడ్ రూపంలో రూట్ చూపించారు. ఎవరన్నా ఫాలో అయ్యారా? ఎక్స్క్యూజ్ మీ సార్, బంజారా హిల్స్ బస్సులు ఈ రూట్లో నడుస్తాయా? వీళ్ళెవరో అచ్చం అలాగే కోట్లు వేసుకున్నారు. ఎవరైతే మనకేంటి, అనవసరం. ఏమో, నాకు తెలీదు. నాకు ఈ ఏరియా కొత్త. మీదే ఏరియా? నా ఏరియా, హౌస్, ఆధార్ కార్డు మీకు అవసరమా? వేరే వెహికల్స్ ఏమన్నా అటు వెళ్ళడానికి దొరుకుతాయా సార్? నాకు తెలియదండి.